బాబే ఆ, నువ్వు నీ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్ కి తగ్గే వ్యాధి కాదన్నయ్య. అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్ గా ఉంది. అమ్మా సంజు, వస్తున్నా అన్నయ్య. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్యా, మన తినతరా తింటుందిలే. ఏం ఎందుకు మనతోనే చేస్తుంది? అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరొట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నయ్యా? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి వెళ్ళి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా, ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళు బయటకెళ్ళు బయటకెళ్ళి చేయి. ఏయ్, మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. ఏడ్ చావలే, నువ్వు కూర్చోవా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కుర్రాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు అన్నయ్య వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు వాడు మాట్లాడచ్చుగా. ఏయ్ నోర్మై, చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోరు మీరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడువా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. అన్నయ్య, అదే. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేయ్ కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఆ, ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి? చెప్పని. రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంజయ్? ఆ, అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా, మీ పేరు సంధ్య? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసింది చాలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనటానికి ఇంతకనే లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను? ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. ఐ, దెబ్బ తగిలితే నరాలు జుగ్గు మనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడు చూడు, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో, దిగిపో. ఫీల్ అయ్యావా? చిచి, ఎందుకు? వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతాం. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్, వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే.
చెల్లెలు నా పెద్దవాడితో బ్యాంకుల బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో రే 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 నా చలికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు పెళ్లి అయింది అంతే దానికోసం వెతుకులాడబడలే ఆ బ్యాంకుల బజార్కి పోయే పెద్దవాడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళేమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? కిట్టు, సంజ 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 అవే అన్నయ్య ఇలా వచ్చావేంటి అన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను కానీ బెల్ట్లు కొన్నాను అవసరం కదా అని. సంధ్య ఎక్కడా? సడన్ గా అలా అడుగుతావేంటి అన్నయ్య? సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? ఏంటి ఆగిపోయావు?